హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని థింగ్స్ కోసం స్టేషనరీ షాప్ కి వెళ్ళాలి అనుకున్నాం. బట్ చిన్ను స్కూల్కి వెళ్తున్నాడుగా, ఎర్లీగా నిద్రపోతున్నాడు. ఫస్ట్ వాడు హోంవర్క్ ఫినిష్ చేయించేసి ఫుడ్ పెట్టాక వెళ్ళాలనుకున్నాం. వాడికి కలరింగ్ యాక్టివిటీ ఇచ్చారంటే చాలా ఇష్టం. కలరింగ్ యాక్టివిటీ హోంవర్క్ గా ఇచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేస్తాడు ఇష్టంగా. అండ్ స్టేషనరీ షాప్ కి వెళ్ళొచ్చాం. నా దగ్గర కొన్ని చేంజ్ ఉంటే వాడి గల్లాగురుగులో వేసుకుంటా అనేసి ఇచ్చాడు. ఈ గల్లాగురుగు వచ్చినప్పటి నుంచి వాడు మా ఇంట్లో చేంజ్ అసలు కనిపించట్లేదు. యాక్చువల్గా మట్టిది తీసుకుందాం అనుకున్నాం, బట్ పిల్లలతో అంత ఈజీ కాదనేసి ఊరుకున్నాం. నెక్స్ట్ తమ్ముడు వచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే ప్లాన్. కేక్ తీసుకురావడానికి షాప్ కి వెళ్ళగానే చిన్ను అక్కడ ఆపిల్ కేక్ లా ఉన్నాయి చూసేసి చాలా ఎక్సైట్ అయ్యాడు. మమ్మీ నేను ఏది తీసుకోవాలా అంటే, నేను క్యాజువల్ గా తీసుకోవాలంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలనేసి ఎక్కడ ఓపెనింగ్ అనే ఉందనేది అంతా సర్చ్ చేస్తున్నాడు వాడు. ఇంకా వాడు అలా సెర్చ్ చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. యాక్చువల్గా మేము పైనాపిల్ ఫ్లేవర్ కేక్ కావాలనుకున్నాం, బట్ అక్కడ అవైలబుల్ గా లేదు. బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాం. చిన్ను గాడి డ్రెస్సింగ్ స్టైల్ చూసేసి, ఆ క్యాప్ పెట్టుకోవడం చూసేసి అక్కడ ఉన్న ఒక అంకుల్, నువ్వు క్రికెటర్ అవుతావా అనేసి వాడిని క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్ నేను ఏమేంటి అని వాళ్ళ మధ్య కన్వర్జేషన్ కాసేపు అలా అయిపోయింది. చిన్ను అన్ని చూస్తున్నాడు. ఇంకా షాప్ ఏదో వాడిదే అయిపోయినట్టు అన్ని ఏం కావాలా అని చూస్ చేసుకుంటూ ఉన్నాడు. బట్ వాడికి ఏం కొనివ్వలేదు. కేక్ ఎలాగో తీసుకున్నాం కదా అనేసి. నెక్స్ట్ చిన్నకు ఒక బాబు పరిచయం అయ్యాడు. వాడిని ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. నైట్ డిన్నర్ లోకి నేను ఎగ్ పులావ్ చేశాను. మనం ఎప్పుడైనా బిర్యానీ ఆర్ ఇలా ఎగ్ పులావ్ ఏదైనా చేసుకున్నా సరే వెంటనే తినేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా దించేసి పక్క నుంచి తింటే చాలా టేస్టీ అనిపిస్తుంది. డిన్నర్ చేశాక చిన్ను వాళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్పడం కోసం ఫుల్ గా ప్రాక్టీస్ చేసిస్తున్నాడు. ఇంటికి రిలేటివ్స్ ఎవరు వచ్చినా వాడితో స్పెండ్ చేసి వాడితో ఆడుతున్నారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. మా తమ్ముడు కూడా వాడిలాగానే చిన్నపిల్ల అయిపోయి వాడు కూడా క్లేతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. చిన్నపిల్లలకి క్లే ఆర్ కలరింగ్ యాక్టివిటీస్ చూపిస్తే మాక్సిమం స్క్రీన్ టైం తగ్గించడానికి చాలా యూజ్ అవుతాయి. బట్ ఈ క్లే యూజ్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్ గ్లౌస్ చిన్నపిల్లలకి యూజ్ చేయడం బెస్ట్. క్లే ఆడుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమే అవుతుంది. అండ్ వాళ్ళకి హ్యాండ్ గ్లౌస్ వేస్తుంటే బెటర్, నెయిల్స్ కూడా పోకుండా ఉంటుంది. మా తమ్ముడికి పిల్లల కేరింగ్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. వాడు బాగానే కేర్ చేస్తాడు. మేము వాడికి చెప్పాల్సింది రివర్స్ లో మాకే వాడు చెప్పేస్తా ఉంటాడు ఒక్కొక్కసారి. పేరు మీ మమ్మీ పేరు పేరు ఎక్కడ చదువుతున్నావు? మా చిన్నుకి క్లేతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఒక డాల్ లాగా చేసుకొని వచ్చాడు. ఎన్నానా అది అంటే జేజా అనేసి దండం పెట్టేసుకుంటున్నాడు. చాలా క్యూట్ గా అనిపించింది నాకు ఆ మూమెంట్ మాత్రం. యాక్చువల్గా చిన్ను పడుకుంటాడేమో అనేసి నేను బర్త్డే ఈరోజు ప్లాన్ చేసేసుకోలేదు, బట్ వాడికి చూసినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఆ కేక్ ఎప్పుడు కట్ చేయాలా అనేసి ఆ టైం కాకముందు నుంచే స్టార్ట్ చేశాడు. ఎన్ని టైమ్స్ అడిగాడు మమ్మల్ని కేక్ తీసుకురావడం, బయట పెట్టడం, డాడీ కేక్ కట్ చేద్దురా అనేసి చెప్పడం, ఇలా చాలా టైమ్స్ చేశాడు. బట్ నేను అనుకున్నాను ఈ రోజు వాడు నిద్రపోతాడేమో, స్కూల్కి వెళ్తున్నాడుగా చాలా ఎర్లీగా నిద్రపోతున్నాడు. ఎవ్రీడే అలానే చేస్తున్నాడు. బట్ ఈ రోజు తమ్ముడు వచ్చాడు, కేక్ తీసుకొచ్చాడు. ఇవన్నీ చూసాక వాడు అస్సలు నిద్రపోవట్లేదు. కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అన్న ఎవ్రీ ఇయర్ మాక్సిమం ఏదో ఒక కేక్ నేనే ప్రిపేర్ చేసేదాన్ని. అలానే ప్రిపేర్ చేయాలి. చిన్న ఎంజాయ్ చేస్తాడు. చిన్న డెకరేషన్ అయినా చేసేసి మా హస్బెండ్ బర్త్డే చేద్దాం అనుకున్నా. అన్ని ప్లాన్స్ బర్త్డే రోజు ఈవినింగ్ చిన్న స్కూల్ నుంచి వచ్చాక చేయాలి. ఎలాగో స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఉంటాడు. ఈవినింగ్ 8-9 వరకు అయితే నిద్రపోకుండా ఉంటాడు కదా. అప్పుడు ఇవన్నీ ప్లాన్ చేస్తే వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. మేము మా బర్త్డేస్ చేసుకోవడమేమో కానీ మా చిన్ని ఎంజాయ్ చేస్తాడు అనేసి వాడి ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే ఇంకా డెకరేషన్ ఆర్ ఏదైనా సరే వాడి కోసమే చాలా ప్లాన్ చేసేసుకుంటాం మేము.
చిన్ను నిద్రపోతాడేమో అనేసి బర్త్డే నేను ఈరోజు ప్లాన్ చేసేసుకోలేదు. నెక్స్ట్ డే స్కూల్ నుంచి వస్తాడు కదా, అప్పుడే ప్లాన్ చేద్దాం అనేసి చేసుకున్నా. బట్ వాడు ఇలా నిద్రపోకుండా ఉంటాడు అనేసి ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఈ రోజే చేసుకునేదాన్ని. వాడు చాలా ఎంజాయ్ చేసేవాడు. కేక్ కటింగ్ అవ్వగానే కేక్ అంతా ఇప్పుడు తినేసేయాలన్న ఫీలింగ్ తోటే ఉన్నాడు. బట్ 1 పీస్ తినేసి ఇంకా చాలు మమ్మీ ఇంకా నా తినను అనేసి చెప్పేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.